సినిమాలంటే ఎక్కువ టైం టేకింగ్, స్టార్ కాస్ట్ డేట్స్, ఎక్కువ షెడ్యూల్స్, లెంతీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. కానీ మిడ్ రేంజ్ హీరోలకి ఈ తతంగం కాస్త తక్కువే కాబట్టి సంవత్సరానికి సినిమా ఈజీగా రిలీజ్ చేయొచ్చు. అయితే ఈ హీరోలకి అది కూడా సాధ్యం కాలేదు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేయలేదు. నాని, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి మిడ్ రేంజ్ హీరోలే సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మరి వీళ్ళకేమైంది అనుకున్నారు జనాలు. శర్వానంద్ ఈ లిస్టులోకి వచ్చినా ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ఉండటానికి శర్వా చేతిలో 3 సినిమాలు ఉన్నా ఈ సంవత్సరం ఒక్కటి థియేటర్లోకి రాలేదు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, బైకర్, భోగి సినిమాలు అనౌన్స్ చేశారు. వీటిలో కనీసం ఒక్కటైనా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నారీ నారీ నడుమ మురారి సినిమాని చేద్దామనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. సరే అని బైకర్ ని ఈ శనివారం డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. కానీ థియేటర్లో బాలయ్య అఖండ 2 తాండవ ఉంది కాబట్టి రిస్క్ టేకింగ్ కి ఇష్టపడక సినిమాని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేయడంతో శర్వానంద్ ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయారు. అడవిశేష్ అయితే లాస్ట్ ఇయరే చెప్పారు 2025లోనే 2 సినిమాలు రిలీజ్ చేస్తానని. కానీ రెండింట్లో కనీసం ఒక్కటి కూడా థియేటర్లోకి రాలేదు. ఆఖరికి చేద్దామనుకున్న ఒక్క సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. శేష్ చేతిలో డెకాయిట్, గూఢచారి 2 2 సినిమాలు ఉన్నాయి. డెకాయిట్ ఈ నెల 25 రిలీజ్ అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చికి వాయిదా వేశారు. దీంతో శేష్ ది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. సాయి దుర్గా తేజ్ ఈజీగా సంవత్సరానికి సినిమా రిలీజ్ చేసేవాడు. యాక్సిడెంట్ తర్వాత కాస్త స్లో అయిన సాయి తేజ్ 2 ఏళ్ల క్రితం విరూపాక్ష, బ్రో సినిమాలతో 100 కోట్ల హీరో అయ్యాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. తన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటికట్టు సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా షూటింగ్ బ్యాలెన్స్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేసింది టీం. దాంతో ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకు రాలేదు సాయి తేజ్. సంవత్సరానికో సినిమా ఈజీగా రిలీజ్ చేయగలిగే నిఖిల్ అయితే 2 ఏళ్ల నుంచి అసలు అడ్రస్ కూడా లేడు. కార్తికేయ 2 హిట్ తో పాన్ ఇండియా హీరో అయిన నిఖిల్ ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. వీటిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. దాంతో నిఖిల్ కూడా ఈ సంవత్సరం థియేటర్లోకి రాలేదు. అఖిల్ లాంటి చిన్న హీరో కూడా ఈ సంవత్సరం సినిమా రిలీజ్ చేయలేదు. 2 ఏళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ ఫ్లాప్ తో బాగా డిసప్పాయింట్ అయిన అఖిల్ అప్పటి నుంచి బ్రేక్ తీసుకున్నాడు. కొత్త డైరెక్టర్ తో విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ లినిన్ మూవీని స్టార్ట్ చేసిన అఖిల్ అసలు ఈ సినిమా రిలీజ్ పై ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు. ఈ సంవత్సరం థియేటర్లోకి రాని అఖిల్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడొస్తాడో అనౌన్స్ చేయాలంటున్నారు ఆడియన్స్. మిడ్ రేంజ్ హీరోలు మినిమం ఒక సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటే మరి చిన్న హీరోలు కనీసం 2 సినిమాలు థియేటర్స్ లోకి తీసుకురావచ్చు. కానీ చిన్న హీరోలు అది కూడా చేయలేకపోయారు. అసలు వీళ్ళు సంవత్సరం నుండి అడ్రస్ కూడా లేరు. ఆనంద్ దేవరకొండ లాంటి హీరోలకు బడ్జెట్ తక్కువ, చేసే సినిమాలో టైం కూడా తక్కువ. దాంతో ఆడుతూ పాడుతూ 2 సినిమాలు ఈజీగా రిలీజ్ చేయొచ్చు సంవత్సరానికి. కానీ ఈ హీరోలు కూడా సంవత్సరానికి సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నారు. బేబీ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గమ్ గమ్ గణేష రిలీజ్ చేశారు. మరి ఈ సంవత్సరం ఏ సినిమా రిలీజ్ చేస్తాడో అని వెయిట్ చేసిన ఆడియన్స్ ని మాత్రం డిసప్పాయింట్ చేస్తూ ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. చేసింది 4-5 సినిమాలే అయినా ఆడియన్స్ కి బాగా దగ్గరైన నవీన్ పోలిశెట్టి లాస్ట్ ఇయర్ అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ చేసి పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఈ సంవత్సరం కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ చేస్తాడని వెయిట్ చేశారు. అంతేకాదు అనగనగా ఒకరోజు సినిమాని రిలీజ్ ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా చెప్పారు. కానీ రిలీజ్ డేట్స్ క్లాష్ తో సినిమాని పోస్ట్ పోన్ చేశారు. దాంతో ఈ సంవత్సరం నవీన్ ది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. వరుసగా ఫ్లాప్లున్న సినిమాలు మాత్రం రిలీజ్ చేస్తూనే ఉన్నారు నాగశౌర్య. ఈ సంవత్సరం కూడా బ్యాడ్ బాయ్, కార్తీక్ రిలీజ్ అంటూ ప్రమోషన్లతో హడావిడి చేశారు. కానీ తీరా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రమోషన్లు కూడా ఆపేశారు. అలా ఈ సంవత్సరం శౌర్య కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు. ఎంట్రీ ఇవ్వడమే 100 కోట్ల సక్సెస్ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ వెల్కమ్ తో ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వరుసగా 2-3 సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలా ఈ సంవత్సరం కూడా ఈ మెగా మేనల్లుడు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏదైనా చేస్తాడనుకున్నారు అభిమానులు. కానీ వైష్ణవ్ మాత్రం ఒక్క సినిమా రిలీజ్ కాదు కదా అప్డేట్ కూడా ఇవ్వలేదు.